అందరికీ నమస్కారం. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, ఉద్యోగం, వ్యాపారం, వృత్తి ఇలాంటి ఎటువంటి సమస్యలున్నా ఈ గురుగారు చక్కగా పరిష్కరిస్తారండి. సమస్యలు లేని వారంటే ఎవరున్నారు కదా! కాబట్టి ఎటువంటి సమస్యకైనా పూజల రూపంగా గానీ, పరిహార మార్గం గానీ తెలియజేస్తారు. చాలా నమ్మకమైన గురువుగారు. ఓసారి ప్రయత్నించి చూడండి. మన గురువుగారి పేరు శివరామరాజు గారండి. మీరు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9398344096. ఫోన్ ద్వారా కూడా జ్యోతిష్యం చెప్పబడును. మరి ఇవాల్టి మన వీడియోలో కుంభరాశి వారికి సంబంధించిన ఒక అద్భుతమైన విషయాల గురించి తెలుసుకోబోతున్నాం. మరి కుంభరాశి వారికి ఈ 2, 3, 4 తారీఖులలో కోట్ల ఖజానా అయితే లభించబోతుంది. అపార ధనవంతులు అవ్వడం ఖాయం. మరి అది ఎలాగా, ఏ విధంగా వాళ్ళకు ఆ డబ్బు అనేది లభించబోతుంది, కుబేర యోగం ఎలా కలగబోతుంది, ఇవన్నీ ఎక్కడ తెలుసుకోవాలని అనుకుంటే కనుక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోని పూర్తిగా చూడండి. ఎన్ని పనులున్నా కూడా ఆ పనులన్నీ పక్కన పెట్టి మరి ఇప్పుడైతే మన వీడియోని అస్సలు మిస్ చేసుకోకుండా చూడండి. వీలైతే మీ పక్కన ఎవరన్నా కుంభరాశి వాళ్ళు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. వెంటనే వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అంతేకాకుండా మరి ముఖ్యంగా కుంభరాశి వారితో షేర్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. అలాగే కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో మరీ ముఖ్యంగా వీరి గురించి తెలుసుకున్నట్లయితే కనుక వీరు ఎంత మంచి అయితే జరగబోతుందో అంతే చెడు ఫలితాలు కూడా ఎదురవుతున్నాయి. మరి అటువంటి చెడు ఫలితాలు పోయి మీరు అపార ధనవంతులు అవ్వాలనుకుంటే కనుక ఈ కొన్ని కార్యక్రమాలు జరగకుండా అలా 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 వెనుకబడుతూ ఉన్నాయి అన్న వాటికి ఏం చేయాలనేది కూడా ఈ వీడియోలో చెప్పబోతున్నాము. మరి చివరి వరకు స్క్రిప్ట్ చేయకుండా చూసేయండి. మరి కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో వీరికైతే కొన్ని శుభ ఫలితాలు లభించబోతున్నాయని మనం చెప్పుకోవచ్చు. వీరికైతే అపార ధనలాభం కలగబోతుంది. ఇప్పటి వరకు పేదరికంలో ఉన్నవారికి కూడా అపార ధనలాభం లభించబోతుంది. అంతేకాకుండా వందల్లో, వేలల్లో, లక్షల్లో సంపాదించే వాళ్ళు కూడా ఇప్పుడు కోటీశ్వర్లు అవ్వబోతున్నారని చెప్పుకోవచ్చు. ఇంతటి మహత్తరమైన విషయం ఏదైనా ఉందంటే కనుక వీళ్ళు ఇంతటి కుంభరాశి వారిది ఖచ్చితంగా ధనం గురించి అని చెప్పుకోవచ్చు అనమాట. మరి ఈ కుంభరాశి వాళ్ళంటే ఇంత చిన్న అమౌంట్ అయితే కానే కాదండి. మరి మీ సొంతం అవ్వాలంటే ఏం చేయాలనేది కూడా చెబుతాను. అంతేకాకుండా కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో కొన్నిసార్లు వీరు ఏం మాట్లాడతారో వీరికి అర్థం కాదు. ఏ సమయంలో ఎలా ఉంటారో కూడా వీరికి అర్థం కాదు. కాబట్టి వీలైనంత వరకు కూడా మీరు మీ కోపాన్ని తగ్గించుకొని ప్రతి ఒక్కరితో కలిసిమెలిసి ఉండేలాగా, కలిసిమెలిసి మసులుకునేలాగా, ప్రతి దాంట్లో అందరితో కలిసి ఉండేలాగా కలుపుగోలుతనాన్ని అలవాటు చేసుకొని ఉండడము అది చాలా చాలా మంచిదని చెప్పుకోవచ్చు. మరి వీరు మాత్రము దయచేసి ఎవరితోనూ అనవసరమైన డిస్కషన్ అనేవి పెట్టుకోవడం, అనవసరమైన చర్చలు పెట్టుకోవడం లాంటివి మాత్రము అస్సలు చేయొద్దు. ఇలా చేయడం ద్వారా మీరు చాలా నష్టపోతారు. కాబట్టి వీలైనంత వరకు కూడా మీరు అలాంటి వాటికి దూరంగా ఉండటం అయితే ప్రయత్నించండి. ఇది కాకుండా అనవసరమైన రిస్క్ చేయటం కూడా అస్సలు మంచిది కాదు. కాబట్టి దయచేసి మీరు వీలైనంత వరకు దాన్ని కూడా దూరం చేయడానికి ప్రయత్నించండి. అంతేకాకుండా మీరు ఏవైతే పెట్టుబడులు పెట్టాలని అనుకుంటున్నారో ఖచ్చితంగా మీరు పెట్టుబడులు పెట్టండి. ఎవరైతే కుంభరాశి వారు పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నారో మరి అటువంటి వారందరికైతే అపార ధనం అనేది లభించబోతుంది. మరి ఇన్వెస్ట్మెంట్లు తగిన ఫలితాలు అనేవి లభించబోతున్నాయని చెప్పుకోవచ్చు. ఇంకా కొన్ని రంగాల వారికి మాత్రము మంచి అవకాశాలు కూడా లభించబోతున్నాయి. ఇంకా మీకైతే ఆర్థికంగా మంచి ఫలితాలు కూడా లభించబోతున్నాయి. అంతేకాకుండా కోట్ల సంపాదన అని చెప్పుకోవచ్చు. మరి ఈ 15 సంవత్సరాల నాటి సంపద ఇది మరి అదృష్టవంతులకు మాత్రమే లభించబోతుంది. ఈ కుంభరాశి వారికి ప్రతి ఒక్కటి కూడా వీళ్ళ సొంతం కాబోతుందని చెప్పుకోవచ్చు. మరి ఆ ఒక్కరు ఎవరు, అలాగే మీకేం కనుక ఇది లభించాలంటే ఏం చేయాలి, ఎటువంటి ఫలితాలు పాటించాలనే విషయాలు కూడా ఇప్పుడైతే మనం చెబుతాను. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మరి కుంభరాశి వారికి అయితే ధన సంపాదన, ధనలాభం అనేది లభించబోతుందని చెప్పుకోవచ్చు. మరి ఎవరైతే కుంభరాశి వారు ఉన్నారో అనగా కుంభరాశి వారు అదృష్టవంతులు ఎవరు అనేది చాలా తెలుస్తుంది కూడా. మీరైతే వినడానికి ఎదురు చూస్తున్నారని నాకు తెలుసు. మరి మీకైతే ఇప్పుడు నేను కొన్ని సంకేతాల గురించి చెప్పబోతున్నాను. ఎవరికైతే నేను చెప్పబోయే సంకేతాలతో 1 లేదా 2 సంకేతాలైనా మీకు కనుక ఎదురైనట్లయితే కనుక
ఖచ్చితంగా మీరు అదృష్టవంతులు, అవకాశాలు ఖచ్చితంగా మీకు ఎక్కువగా వస్తాయని చెప్పుకోవచ్చు. మరి ఎవరికైతే ధనలాభం కలగబోతుందో అటువంటి వారికి కనిపించబోయే మొట్టమొదటి సంకేతం ఏంటంటే కనుక, రోడ్డు మీద మీరు వెళ్తున్నప్పుడు ఒక చోట ఒక పక్కన మీకైతే డబ్బు కనిపించడము జరుగుతూ ఉంటుంది. మరి రోడ్డు మీద కనుక మీకు ఏదైనా అలా డబ్బు కనిపించినట్లయితే మీకు డబ్బు సంపాదన అనగా ఆ అదృష్టము వరించడానికి ఒక సంకేతం కనిపించినట్లే. మరి రెండవ సంకేతం చూసుకున్నట్లయితే కనుక, ఎవరైనా కానీ తెలియని వ్యక్తి కనుక డబ్బు ఇచ్చినట్లయితే మీరు కూడా ధనవంతులు అయ్యే అవకాశాలు కొంచెం ఎక్కువగానే ఉన్నాయి. అంటే మీకు లాటరీ ద్వారా కావచ్చు, పక్క పరిచయమైన వాళ్ళు మీ ఇంట్లో దాచముంచడం వల్ల కానీ, కొన్ని సమస్యల వల్ల వాళ్ళు మీకు ఆ డబ్బునైతే అప్పగిచ్చేస్తారు. మీకు రావాల్సిన డబ్బు ఏదైనా ఎప్పటి నుంచో రాకపోయినా సడన్గా ఇంకా రాదనుకున్నట్లయితే అది తిరిగి వచ్చినచో ఖచ్చితంగా మీరు ధనవంతులయ్యే ఛాన్స్ కూడా ఉంది. అంటే ఆ ఛాన్స్ కొంచెం ఎక్కువగా ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. మరి అంతేకాకుండా పక్షులు కిలకిల కనుక మీ ఇంటి వద్ద వినిపిస్తూ పక్షులు మీ ఇంటి వద్ద తిరుగుతూ ఉన్నాయంటే ఖచ్చితంగా మీ ఇంట్లో ధన సంకేతం రాబోతుందని చెప్పుకోవచ్చు. మరి అంతేకాకుండా పక్షులు కిలకిలలు వినిపిస్తూ పక్షులు మీకు కనిపించినట్లయితే కనుక వాటికి మాత్రం దయచేసి మీ ఇంటి వద్ద కాస్త అంటే ఏమన్నా ధాన్యం ఏమైనా ఉంటే నీరు కూడా పెట్టడం అనేది చాలా అంటే చాలా మంచిది. పక్షులకు ఆహారం పెట్టడము, మంచినీరు అందించడం ద్వారా కూడా ధనలాభం అనేది చాలా ఎక్కువగా జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇంతేకాకుండా తెల్లటి గోవు కనుక మీరు ఏదైనా పని మీద వెళ్తున్నప్పుడు ఎదురు వచ్చినా, లేదంటే తెల్లటి గోవు మీ ఇంటికి గుమ్మం ముందు వద్దకు వచ్చినా మీకు అపార ధనలాభం కలగబోతుందని సంకేతంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే గోవు అనగానే ఎంతోమంది ఎన్నో రకాలుగా ఆరాధిస్తూ పూజిస్తూ ఉంటాము. ఎందుకనగా గోవులలో అనేక రకాల దేవతలు అందరూ కూడా కొలువై ఉంటారు. కాబట్టి ఇదైతే ఖచ్చితంగా శుభ సంకేతంగా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా మీ ఇంటి వద్ద మీ ఇంట్లో కనుక ఏదైనా ఒక సీతాకోచిలుకు వచ్చినట్లయితే కనుక అది కూడా మీ డబ్బు సంపాదనకి మరియు మీ అదృష్టముగా వర్ధించడానికి ఒక శుభ సంకేతంగా భావించవచ్చు. మరి ఇప్పుడు నేను చెప్పిన ఈ సంకేతాలు ఏదైనా ఒకటి మీకు ఒకటి కానీ రెండు కానీ కనుక కనిపించినట్లయితే ఖచ్చితంగా మీరు కోట్ల ఖజానా లభించబోతుందని, అదృష్టం కలుగుతుందని, అదృష్టం కలగబోయే రాశివారని కూడా చెప్పుకోవచ్చు. మరి ఖచ్చితంగా అది మీకు మాత్రమే దక్కాలి అంటే మీకు మాత్రమే లభించాలనుకున్నట్లయితే కనుక మీరు చేయవలసిన పరిహారం ఏమిటి అని అనగా, మీరు ప్రతి సోమవారము శివలింగానికి అభిషేకం చేయాల్సి ఉంటుంది. మరియు ప్రతిరోజు ఉదయం లేచిన తర్వాత శివాలయానికి వెళ్ళి శివునికి పూజ చేయటము, మరియు ప్రతిరోజు 11 బిల్వ ఆకులను సమర్పించడము ద్వారా మీకు అనుకున్న ఫలితాలైతే లభిస్తాయి. అనుకున్న కార్యక్రమాలు కూడా విజయవంతంగా జరుగుతాయి. అంతేకాకుండా ఈ కుంభరాశి వారికి శివారాధన చాలా బాగా కలిసి వస్తుంది. వీళ్ళు ఎక్కువ శివారాధన, శివనామస్మరణ పఠించడం అనేది కూడా చాలా అంటే చాలా మంచిది. అంతేకాకుండా మరీ ముఖ్యంగా బిల్వ చెట్టును కూడా మీ ఇంటి వద్ద పెంచుకోవడం శుభ ఫలితాలను అయితే ఇస్తుంది. బిల్వవృక్షము సాక్షాత్ శివస్వరూపము కాబట్టి బిల్వవృక్షం మన ఇంట్లో పెంచుకున్నా కూడా చాలా మంచిది. అలాగే కుంభరాశి వారు కుక్కకి ఆహారం పెట్టడం వల్ల సాక్షాత్తు ఆ బిస్కెట్లు, చపాతీలు ఇలా ఏదైనా ఆహారంతో ఒక కుక్క కనుక సంతోషపడినట్లయితే మీరు పెట్టడం ద్వారా కుక్క సంతోషపడిద్ది. అంతే, ఇంకా మరి శనీశ్వరుడు కూడా ప్రసన్నమవుతాడని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కుక్క అంటేనే కాలభైరవుడికి మనం ఆహారం పెట్టితే కాలభైరవుడు తృప్తి చెందుతాడు, శనీశ్వరుడు కూడా తృప్తి చెందుతాడు. అందుకంటే ఆయన కుక్కలంటే అంత ప్రీతి. ఎవరి మీద అయితే శని ప్రభావం ఎక్కువగా ఉంటుందో అటువంటి వారి కుక్కకి ఏదైనా తినిపించడం ద్వారా శని ప్రభావం కూడా తగ్గిపోతుంది. ఇంకా అంతేకాకుండా శనీశ్వరునికి కృప కూడా మీకు లభిస్తుంది. మనం గనుక చూసుకున్నట్లయితే గనుక కుక్క మాత్రమే కాదు, జంతువులు అనేక రకాల జంతువులకు వివిధ రకాల ప్రాధాన్యత లభిస్తూ ఉంటుంది. పాముల్ని నాగదేవతగా కూడా పూజిస్తూ ఉంటాము. ఏనుగుని పూజిస్తారు, బల్లిని పాటిస్తారు, ఇలా ఎలుకని పూజిస్తారు, కుక్కని కూడా పూజిస్తారు. ఇలా ప్రతి ఒక్క దానికి కూడా దేని విశిష్టత దానికే ఉంటుంది. మరి అలానే ఈ కుక్క అనగానే కాలభైరుడుగా కూడా పూజిస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరు మీరు చూసుకోండి, చాలామంది కాశీ వెళ్ళొచ్చిన తర్వాత ఒక కుక్కకి ఇంటికి తీసుకొచ్చి వీలైనంత వరకు కూడా నల్ల కుక్కే ప్రిఫరెన్స్ అనేది ఇస్తూ ఉంటారు. ఎందుకనగా కాలభైరుడు అని చెప్పి పూజ చేస్తూ ఉంటారు. మరి కుక్కకి అంతటి విశిష్టత ఉందని మనం చెప్పుకోవచ్చు. నల్ల కుక్క అయినా సరే, లేదు అంటే ఏ రంగులో ఉన్నా కూడా అది కాలభైరుడు వాహనంగా చెబుతూ ఉంటారు. అందుకే ఇంట్లో చాలామంది కుక్కలను పెంచుకుంటూ ఉంటారు. అలా ఇంట్లో పెంచుకోవడం వల్ల ఆ ఇంట్లో అయితే సుఖ సంతోషాలు ఎప్పుడూ కూడా, ఆ ఇంట్లో ధనం కూడా నిలబడుతుంది. ధనానికి అస్సలు ఏ లోటు అనేది ఉండదు, పేదరికం అనేది కూడా ఉండదని చెప్పుకోవచ్చు. ఇంకా అంతేకాకుండా ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా ఇంట్లో మనం కుక్కను పెంచుకోవటం వల్ల
చాలా వరకు సుఖ సంతోషాలు, ధన సంపదలు, శని భగవానుడు ఆ కృపా కటాక్షం మన మీద ఉంటుంది. కాలభైరుడు అనుగ్రహం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా మీ అందరికి వీలైనంత ప్రతిసారి కూడా ఏదో ఒక కుక్కకి ఎక్కడ కనిపించినా కూడా దానికి అసహించుకోకుండా మీ వద్ద అది మీ మీద అరవకుండా ఉండేందుకు ఏదైనా ఒక ఆహారం తినిపించడం వల్ల దానికి కాలభైరుడు అనుగ్రహం మీపై ఖచ్చితంగా ఉంటుంది. రాహుకేతువు యొక్క అశుభ ప్రభావం ఏదైనా మీపైన ఉంటే అది కూడా తొలగిపోతుందని చెప్పుకోవచ్చు. మీరు గనుక నేను చెప్పిన ఏదైనా పదార్థం ఉంటే దాన్ని నేను చెప్పిన విధంగా పెట్టడం ద్వారా కొన్ని సమస్యలు అయితే మీకు పూర్తిగా అన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. ఇక అవి ఏమిటి అనే విషయానికి వస్తే కనుక మీకు చపాతీలు అనేవి పెట్టడం వల్ల కుక్కకి చాలా వరకు మనకున్న డబ్బుకు సంబంధించిన అన్నీ అనేవి చాలా వరకు కూడా తగ్గుతూ ఉంటాయి. ఆరోగ్య సమస్యలు అనేవి కూడా తగ్గుతూ ఉంటాయి. మీరు డబ్బు సమస్యగా కానీ ఇబ్బంది పడుతూ ఉన్నట్లయితే కనుక అభివృద్ధి చెందుతారు. మరి అంతేకాకుండా సుఖ సంతోషాలు వెల్లువిరుస్తాయి. అంతేకాకుండా మీకు మంచి పేరు ప్రతిష్టలు కూడా లభిస్తాయి.